రాజ్ ఇంటికి చాలా కోపంగా వచ్చి కావ్య మీద చాలా చిరాకు పడుతూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న అందరూ అయితే ఏమి జరిగింది రాజ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ అయితే వ్యక్తిగత వ్యవహారాలన్నీ తీసుకువచ్చి ఇప్పుడు మన ఇంటి పరువుని, కంపెనీ పరువుని మట్టిలో కలిపేస్తుంది ఆ కావ్య. అలాంటి దాన్ని నువ్వు మంచిది అంటున్నావా అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు, తాతయ్య, వాళ్ళ అమ్మ అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అంతలో అక్కడ ఉన్న రాజ్ అయితే నేను ఇంట్లో నుండి తనని పంపించేశానని చెప్పి ఇప్పుడు నా మీద రివెంజ్ తీర్చుకుంటుంది. ఎంత తీర్చుకుంటుందో తీర్చుకొనివ్వండి, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి రానివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అది వినగానే ఇంట్లో ఉన్న వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలో అక్కడ ఉన్న రాజ్ అయితే కావ్య జ్ఞాపకాలు ఏమి ఇక్కడ ఉండకూడదు అని చెప్పి కావ్య రూమ్లోకి వెళ్ళి తన బట్టలు, ఆల్బమ్స్ అన్నీ తీసుకొచ్చి బయటపడేసి ఒక అగ్గిపుల్లను ముట్టించి కాల్చేద్దామని చెప్పేసి అయితే అంటుంటాడు. అంతలో అది చూసిన అపర్ణ, వాళ్ళ తాతయ్య, బామ్మ ఏం చేస్తున్నావు రాజ్ అని అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ అయితే మీరు సైలెంట్గా ఉండండి అని అయితే అంటుంటాడు. ఇంతలో కనకం దగ్గరికి కావ్య వచ్చి అమ్మ, నేనెందుకమ్మా శత్రువులతో చేతులు కలపాలనుకుంటాను అని మామయ్య గారు అనుకుంటున్నారు. అలాగే నా భర్త కూడా అదే అనుకుంటున్నాడు. నాకు చాలా బాధగా ఉంది. నన్ను ఏవేవో తిట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయారే కానీ నాకు ఎంత బాధ అనిపిస్తుందో వాళ్ళకి అర్థం కావట్లేదమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న కనకం అయితే ఊరుకో అమ్మా, తనే అర్థం చేసుకుంటాడులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే అగ్గిపుల్ల ముట్టించి తన జ్ఞాపకాలను అయితే కాల్చేస్తూ ఉంటాడు.